మీకు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు గవర్నమెంట్. ఎందుకంటున్నా ఈ మాట అంటే గత ఎన్నో సంవత్సరాలు అయింది రెస్టారెంట్ల మీద కానీ సంబంధిత అధికారులు ఎప్పుడు కూడా వెళ్ళి రేట్ చేయడం కానీ ఏనాడు పట్టించుకోకుండా ఎన్నో రోజుల నుంచి చైన్ సిస్టమ్ లో నడుస్తున్నటువంటి వ్యవస్థ. ఎందుకన్నా నీ చైన్ సిస్టమ్ అంటే తినడానికి హోటల్కి వెళ్ళాలి, తిన్న తర్వాత హెల్త్ పాడైతే హాస్పిటల్కి వెళ్ళాలి, హాస్పిటల్లో రాసిచ్చే మెడిసిన్స్ కొనడానికి మెడికల్ షాప్ కి వెళ్ళాలి, మెడికల్ షాప్ ఇవన్నీ మన దగ్గర ఉన్నటువంటి ఆర్థికంగా ఇబ్బందులు కలిగే వాతావరణం గత ఎన్నో సంవత్సరాల నుంచి చైన్ సిస్టమ్ గా నడుస్తుంది. మనం గత కరోనా సమయంలో కూడా హాస్పిటల్లో బిల్లులు బాధడము, ప్రైవేట్ ఆసుపత్రులు ఈ రోజు కూడా ఆ బిల్లులు బాగుతూనే ఉండడం మనం చూసినాం. అంటే ఏ దానికైనా ప్రతి దానికి లింకప్ అయ్యి ఉండదు. హెల్త్ ఇష్యూలలో ఏమైనా చిన్న ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. మరి ఈ రకంగా ఒకదానికి ఒకటి ఒక చిన్న ఆకలి తీర్చుకోవడానికి ఒక హోటలో లేకపోతే స్ట్రీట్ ఫుడ్డో లేకపోతే బేకరీకో ఎక్కడికైనా వెళ్ళి మన ఆకలి తీర్చుకోవడం కోసం వెళ్తే అక్కడి నుంచి అనారోగ్యం పాలై ఆసుపత్రి పాలై రకరకాల ఇబ్బందులు పడి ఆ తర్వాత ఎక్కువగా ఇబ్బందులు అయితే మనిషి కూడా ఉంటాడో లేదో అనే స్థితికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రభుత్వం ఎంబడే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒకసారి గమనించాలి. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే తొలి ఇష్యూ ఇక్కడ జరుగుతున్నటువంటి ఇష్యూ మీద ఉక్కు పాదం మోపింది ఏది అంటే డ్రగ్స్ మీద. రేవంత్ రెడ్డి గారు చెప్పారు యువత ఆరోగ్యం ముఖ్యము, యువతని పాడు చేసే పరిస్థితి ఎట్టి పరిస్థితిలో యాక్సెప్ట్ చేయము. గతంలో మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఈ డ్రగ్స్ ఇష్యూలో కొట్లాడింది రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ఆ రోజు. అదే ఇష్యూని తీసుకొని ఈ రోజు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఇమీడియట్ గా ఏదైతే డ్రగ్స్ తీసుకుంటున్నటువంటి యువత ఉందో దాన్ని చెడదారుల పట్టిస్తున్నటువంటి ఈ డ్రగ్స్ వ్యాపారస్తులు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది పెద్ద పెద్ద నాయకులు ఈవెన్ దో కేటీఆర్ కి కూడా సంబంధం ఉన్నటువంటి డ్రగ్స్ వ్యాపార సంబంధాలు ఎన్నో రకాలుగా కలిసి ఉన్నటువంటి ఆ ప్రభుత్వంలో ఉక్కుపాదం మోపి ఇమీడియట్ గా ఎక్కడ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఎవ్వరికి కూడా ఇన్ఫ్లుయెన్స్ లేకుండా డ్రగ్స్ మీద ఉక్కుపాదం మోపింది. అదే విధంగా ఆరోగ్యంలో భాగమైన పార్ట్ ఆఫ్ 2 ఒకటి డ్రగ్స్ అయితే ఇంకోటి రెస్టారెంట్ లో గాని బేకరీలో గాని తిన్నటువంటి వస్తువులతో ఆరోగ్యం చెడిపోతున్నది. కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబానికి దూరంగా వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో చదువు పరంగానో లేకపోతే ఇంకా దేనికో హైదరాబాద్ మనం ఇందాక సోదరులు చెప్పారు, ఇందాక చాలా మంది ఆడియన్స్ కూడా మీరు తీసుకున్నటువంటి విషయాల్లో చెప్పింది ఏదో ఒక కారణం హైదరాబాదు జీవనోపాధిని కలిగిస్తుంది. ఈ జీవనోపాధి కోసం ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ హైదరాబాద్ లో స్థిరపడతారు, వ్యాపార పరంగానో ఉద్యోగ పరంగానో చదువు పరంగానో. ఇవన్నిటికీ ఇంత మంచి పేరున్నటువంటి హైదరాబాద్ ని గత 10 ఏళ్లుగా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా ఆరోగ్యం పాడు గాని హైదరాబాద్ లో డ్రగ్స్ గాని ఇంకేతరత్ర చెడు అలవాట్లకి విషయాల్లో అలవాటు పడినటువంటి యువతని చెడు దారిలో మళ్లించేసి ఆరోగ్యం పాడు చేసినటువంటి ప్రభుత్వం మీద మనం కొట్లాడినాం. ఈ రోజు మన ప్రభుత్వం వచ్చింది. ఏ కొట్లాట అయితే కొట్లాడినామో ఈ రోజు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళని కాపాడుకునే భద్రంగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం. కాబట్టి ఈ రోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం ఈ రోజు అన్ని విషయాల్లో జాగ్రత్త. ఆరోగ్యం బాగుంటేనే ఏదైనా సాధించగలుగుతారు. వాళ్ళే బాగలేనప్పుడు ఎంత రాజకీయం చేస్తే ఏంటి, ఎంత సంపాదిస్తే ఏంటి, ఇంట్లో కుటుంబానికి దూరం, వ్యాపార పరంగా గాని విద్యాపరంగా గాని ఉద్యోగ పరంగా గాని అన్ని విధాల ఇబ్బందులు ఎదురైతే సంపాదించేవాడు 60 ఏళ్లకు సంపాదించేవాడు 20 ఏళ్లకే ఆరోగ్య పాడైపోయి చనిపోతే అయ్యేటటువంటి నష్టాలు ఏంటి అనేది ఈ రోజు ప్రభుత్వం గుర్తించింది. కాబట్టి ప్రతి ఒక్క చోట మనం చూసినాం. అసలు నిజంగానే కొన్ని వేల రెస్టారెంట్లు కళ్ళలో కూడా ఊహించండి. కానీ నేనైతే చెప్తున్నాను, లైవ్ లో చెప్తున్నాను, నాకు రెస్టారెంట్ ఫుడ్ గానీ బయట ఫుడ్ గానీ వంట పట్టదు, ఇష్టం ఉండదు, నేను తినను. చాలా రేరు, సంవత్సరానికి ఒక్కసారి తింటే ఎక్కువగా. కానీ నేను ఎప్పుడు అనుకునేదాన్ని చెత్త ఫుడ్ చెత్త వాటరు సరిగ్గా కడుగుతారో లేదో ఈ విధంగా బయట అలవాటు అయిపోయినటువంటి పిల్లలే గాని మేము నమ్ముకొని మా పిల్లల్ని ఎక్కడనో మేము దూర ప్రాంతాలలో ఉద్యోగాలకు వ్యాపారాలకు పెట్టినటువంటి పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారు. వాళ్ళకి కనీసం వండుకునే టైం ఉండదు. రెస్టారెంట్లలో ఎంత అనారోగ్యం పాలవుతున్నారో అని నేను కూడా చాలా సార్లు బాధపడ్డదాన్ని. ఎక్కడైనా ఇంట్లో మనం 1కి 10 సార్లు కూరగాయలు కడుక్కుంటాం, వండేటప్పుడు 10 రకాలుగా క్లీన్నెస్ మెయింటైన్ చేస్తాం. అదే రెస్టారెంట్ లో ఈ రోజు దౌర్భాగ్యం ఏంటంటే ఇంట్లో 100 రూపాయలకు తయారయ్యే భోజనాన్ని 1000 రూపాయలైనా పెట్టుకొని తిని
ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని ఆసుపత్రి పాలవుతున్నటువంటి సమయంలో నిజంగానే పెద్ద పెద్ద హోటల్ స్టార్ హోటల్ గా చెప్పుకునేటటువంటి వాళ్ళు నిజంగానే ఎక్కడ కూడా శుచి శుభ్రత చాలా తగ్గిపోయింది. నేను చాలా హోటళ్లలో ఫంక్షన్స్ కి వెళ్తాను, నేను తినను. చాలా హోటల్స్ లలో నేను ఎక్కడ కూడా భోజనం చేయను, కానీ నేను చూస్తాను బయట చాలా అందంగా డెకరేట్ చేసి ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తారు. లోపల కిచెన్ లోకి వెళ్తే ఆ భాగవతం చూడలేక దండం పెట్టి రావాల్సినటువంటి పరిస్థితులు ఉండే. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్త కలకాలం ఉండాలని కూడా నేను ప్రభుత్వ పరంగా గాని సామాన్య ఒక తల్లిలాగా గాని ఒక మహిళగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఆరోగ్యానికి మించింది ఇంకోటి లేదు. ఆరోగ్యం పాడైతే ఆసుపత్రి పాలైతే ఒక్కటి కాదు, ఒక్కటి లివర్ ఎఫెక్ట్ అవుతుంది, రకరకాలుగా ఇక ఒక్కటి వస్తుంది. ఆ రోగాలు ఒక్కటి అని చెప్పలేము ఈ అనారోగ్యంతో. ఇందాక అన్న చెప్తున్నాడు, విన్నాం కదా, మనము ఒక్క వేరుశెనగ నూనె కొనాలంటే 300కు పైగా వేరుశెనగల రూపాయలు ధర 3 కేజీలు. అంటే అన్న చెప్పింది కొంచెం అటు ఇటు అయినా కూడా 250 రూపాయలు ఈ రోజు కేజీ నూనె రావాలి అని అంటే అంత పడుతుంది. వాళ్ళ ప్రాఫిట్ అన్ని వేసుకుంటే మినిమం 300కు తక్కువ అమ్మలేని పరిస్థితిలో ఈ రోజు రిఫైన్డ్ ఆయిల్ పేరు మీద దాంట్లో ఇంకోటి పామ్ ఆయిల్ కూడా వాడి ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నటువంటి ఎన్నో పెద్ద పెద్ద రెస్టారెంట్లు మేము లైవ్ గా చూసినటువంటివి. గత ప్రభుత్వంలో కుట్లాడినాం గానీ ఏం చేయలేకపోయినాం. ఈసారి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది డెడికేటెడ్ గా ఇలాగే ఉండాలని మనం కోరుకుందాం. మీరు ఇంకోటి కూడా గమనించాలి, లైసెన్సులు ఫుడ్ లైసెన్సులు రినివల్ చేసుకున్నటువంటి రెస్టారెంట్లు పెద్ద పెద్ద రెస్టారెంట్లు పెద్ద పెద్ద మనం కరాచీ బేకరీలో చూసినాం, కుళ్ళిపోయినటువంటి వస్తువులు అమ్మి ఆరోగ్యం పాడు చేసినటువంటిది ఎన్నో ఒకటా రెండా పేర్లు చెప్పుకుంటూ పోతే 100,000 పేర్లు ఎక్కడో 1-2 చోట్ల వెళ్తాయేమో అనుకున్నాను, కానీ ప్రతి చోట పెద్ద పేర్లు ఉన్నాయి. అంటే మన దగ్గర 1000 దొబ్బి 1000 తీసుకొని ఒక్క పూట భోజనానికి 1000 రూపాయలకు పైగా కలెక్షన్ చేసి అందులో నాణ్యమైన భోజనం కనీసం 25% కూడా ఇవ్వకుండా అందులో ఖర్చు అయ్యేది వాళ్ళకి అఫ్ కోర్స్ వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అవన్నీ వేరే విషయం, నేను మాట్లాడట్లేదు దాని గురించి. కానీ మనకి ఇచ్చేటటువంటి 1000-1500 రూపాయలు భోజనం తింటే ఒక కుటుంబంతో వెళ్తే 3-4 వేలకు తక్కువ కాదు. ఒక 5గురు ఉన్నటువంటి ఫ్యామిలీతో ఒక పెద్ద రెస్టారెంట్ కి వెళ్తే అందులో వాడికి ఖర్చు అయ్యేది 1000-2000 అవుతుంది. 3000 అదనంగా మన దగ్గర తీసుకొని మనకు అనారోగ్యం పాలు చేసి పంపిస్తున్నటువంటి పెద్ద పెద్ద హోటళ్ళని వాళ్ళ నేనైతే అంటున్నా, నేను ఈరోజు ప్రభుత్వంలో ఉన్నాను కానీ నేను డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వానికి ఇట్లాంటి దుర్మార్గులు ఆరోగ్యం పాడు చేసే వాళ్ళకి లైసెన్సులు క్యాన్సిల్ చేయాలి అని చెప్తున్నా. అయితేనే కాస్త కరోనా సమయంలో అనారోగ్యం పాలు చేసినటువంటి విరేంచి ఆసుపత్రిలో లైసెన్సులు తీసేసి చూడండి. అట్లా ఈ రోజు ఆరోగ్యం పాడైనటువంటి హోటళ్లలో ఈ విధంగా కనీసం జాగ్రత్తలు వహించకుండా రిస్ట్రిక్షన్స్ పాటించకుండా అనారోగ్యం పాలు చేసిన వాళ్ళకి ఇన్స్పెక్షన్స్ వాళ్ళ లైసెన్స్లు అన్ని క్యాన్సిల్ చేసి పడారు. సుజాత గారు కంటిన్యూ చేద్దాం. బాలాజీ గారు మీరు చెప్పండి, ఇలాంటి కలుషితమైన ఆహారం తిని చాలా మంది కూడా అనారోగ్యం పాలవుతున్నారు. సో ఇక్కడ అధికారులు కొరవ వలన లేదా చొరవ వలన ఇలాంటివి ఇంకా